డాక్టర్ గారు, రంజాన్‌లో ఉపవాసాలు ఉన్నప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? దీని గురించి మీ అభిప్రాయం? సెహరీలో ఆహారం తీసుకున్న తర్వాత 6-8 గంటలలోపు పూర్తిగా జీర్ణమైపోతుంది ఆహారం. చిట్ట చివరి ప్రేగులో చిన్న పెద్ద ప్రేగుల వరకు కూడా పోషక పదార్థాలు శరీరం తీసుకుంటుంది. ఈ మొత్తం పోషక పదార్థాలు తీసుకున్న తర్వాత శరీరం కాలేయం అంటే లివర్ మరియు కండరాలలో దాగి ఉన్న గ్లూకోజ్ శరీరానికి శక్తినివ్వడం ప్రారంభిస్తుంది. ఈ బాడీ గ్లూకోజ్ నిల్వలు పూర్తిగా వినియోగం అయిన తర్వాత శరీరంలో కొవ్వు అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ కావడానికి 13-15 గంటల సమయం పడుతుంది. తర్వాత ఇఫ్తార్ సమయం వస్తుంది కాబట్టి మనం ఇఫ్తార్లో ఆహారం తీసుకుంటాం. అంటే శరీరంలోని ఆ పోషక పదార్థాలన్నీ కరిగిపోయి ఆ తర్వాత ఫ్యాట్ నిల్వలు కూడా కరగడం వల్ల దాని తర్వాత ఇఫ్తార్ సమయం వస్తుంది. ఇలా పొగల నుంచి సాయంత్రం వరకు ఈ ప్రాసెస్ అనేది 30 రోజుల పాటు నడుస్తూనే ఉంటుంది. ఇలా సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు నెల రోజుల పాటు శరీరంలో గ్లూకోజ్ మరియు ఫ్యాట్ కరిగి ఎనర్జీ ఇవ్వడం, తిరిగి శక్తి పుంజుకోవడం జరుగుతూనే ఉంటుంది. వీటి వల్ల శరీరంలో అనేకమైన చేంజెస్ అనేవి నడుస్తూ ఉంటాయి. మొదటి 2 రోజులు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమానికి తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల, నిద్రలో మార్పుల వల్ల, రోజువారీ ప్రక్రియకు భిన్నంగా ఉండడం వల్ల, ముఖ్యంగా రంజాన్ ఉపవాసాలు స్టార్ట్ అయిన తొలి 2 రోజుల్లో శరీరంలో మార్పులు అంటే నిద్రలో మార్పులు వస్తాయి. రోజువారీ ప్రక్రియకు భిన్నంగా ఉండడం వల్ల తలనొప్పి, కొంతమందికి అలసట, నోటి దుర్వాసన వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ దశలో మొదటి 2-3 రోజుల్లో దాహం, ఆకలి తీవ్రంగా ఉంటుంది. ఆ తర్వాత 3-7 రోజుల మధ్యలో శరీరం క్రమక్రమంగా ఉపవాసానికి అలవాటు పడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తన శరీరంలో పేరుకొని పోయిన అవనవసరమైన కొవ్వు అనేది శక్తిగా మార్చుకోవడానికి మొదలు పెడుతుంది. దాని తర్వాత 8-15 రోజుల మధ్యలో ఈ మధ్య కాలంలో శరీరం ఆటోమేటికల్లీ ఉపవాస స్థితికి అలవాటు పడుతూ ఉంటుంది. దీనితో పాటు ఆహార పానీయాలు అనేవి ఎక్కువగా తీసుకోకపోయినా అలసటకు గురయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఆ తర్వాత చివరి 17-30 రోజుల మధ్య శరీరం అనేది పూర్తిగా ఫాస్టింగ్ ఎఫెక్ట్కు అలవాటు పడిపోతుంది. శరీరంలోని అవయవాలన్నీ గరిష్ట స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. కేవలం ప్రోటీన్ల మీదే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా శరీరం అనేది శక్తి పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కిడ్నీ, కాలేయం, చర్మం, ప్రేగులు తమలోని అన్ని వ్యర్థాలను, వేస్టేజ్లను అవి ఏం చేస్తాయి? ఎక్స్క్రీట్ చేయడం ప్రారంభిస్తాయి. ఇలా శరీరంలోని అన్ని వ్యర్థాలు వెళ్ళిపోవడం వల్ల 30 రోజుల కాలంలో శరీరం అనేది తిరిగి పునరుత్తేజం అవుతుంది. అంటే టోటల్లీ రీసైక్లింగ్ చేయబడుతుంది.